మీ 2025 అనేది గ్రేట్ స్టార్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీ విజన్ బోర్డ్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ విజన్ బోర్డ్ అనేది ఇప్పుడు 2025లో బాగా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా విజన్ బోర్డే. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకైతే బాగా నమ్మకం ఉంది కాబట్టి నేను కళ్ళు మూసుకొని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బికాజ్ నా థాట్స్ ఏవైతే హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం నెక్స్ట్ మన 1 ఇయర్లో మన డ్రీమ్స్, మన థాట్స్ అన్నీ నెరవేర్చుకునే ఒక మంచి వీడియో అయితే చూడబోతున్నారు. అదేదో కాదు, హౌ టు మేక్ ఎ విజన్ బోర్డ్ ఫర్ దిస్ 2025. ఒకవేళ మీకు విజన్ బోర్డ్ అంటే ఏంటో తెలియకపోతే అండ్ ఆల్సో ఎలా చెయ్యాలి, అసలు ఏంటి, అదంతా ప్రాసెస్ అయితే మనము ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో అండ్ ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ కట్గా మీకు తగినట్టు విజన్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ ఎలా చేసుకుంటే బాగుంటుందో టిప్స్ అండ్ ట్రిక్స్ మొత్తం అయితే చూడొచ్చు. అండ్ వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ గాయత్రి. ఒకవేళ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు గాయత్రి అండ్ నా ఛానల్లో అయితే బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్ ఇలా అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా పక్కనే ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ప్రెస్ చేస్తే నేను పెట్టినప్పుడల్లా వీడియో మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు చూసినా కానీ వీడియో అయితే మిస్ అవ్వరు. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. మనము ఈ విజన్ బోర్డ్ని క్రియేట్ చేయడానికి జస్ట్ ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితే చాలు. అండ్ ఏ స్టెప్ అయినా మిస్ అయిపోతే మళ్ళీ చూడడానికి ఒక లైక్ వేసి పెట్టుకోండి. సో దట్ వీడియో ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మన థాట్స్ అండ్ మన డ్రీమ్స్ అన్నీ మనము ఒక బుక్లో నీట్గా జర్నలింగ్ చేసుకోవడం. సో దట్ మనము ఎక్కడైతే ల్యాక్గా ఉన్నామో, ఎక్కడ మనది కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందో అండ్ మన పాజిటివ్స్, మన నెగిటివ్స్ మొత్తం కలిపి ఒక నోట్బుక్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు క్లియర్ విజన్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏమేమి ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నామో అండ్ ఏమేమి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో ఒక క్లియర్ థాట్స్ అనేది ఉంటుంది. సో ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ మీకు కావాల్సంటే ఏదైనా పీస్గా ఉన్న ప్లేస్కి వెళ్ళండి, లైక్ పార్క్ కానీ ఏదైనా కెఫే కానీ, లేకపోతే ఎవరు లేని ప్లేస్. స్టెప్ 1లో మన థాట్స్ అండ్ మన డ్రీమ్స్ అన్నీ ఒక మంచిగా నోట్బుక్లో రాసుకున్న తర్వాత దీన్ని మనము స్టెప్ 2 కింద కేటగరైజ్ చేసాము. దీంట్లో మనకి 4 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హెల్త్, సెకండ్ వెల్త్, థర్డ్ ప్రొఫెషనల్, ఫోర్త్ ఫైనాన్షియల్. ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మళ్ళీ మనకు హెల్త్లో ఏమేమి వస్తాయంటే నేను ఎలా చేసుకుంటున్నానో చెప్తున్నాను. హెల్త్లో అయితే మన వర్కౌట్ కానీ అండ్ మన పీరియడ్ ట్రాకింగ్ కానీ, లేకపోతే మనకి ఏమైనా డెఫిషియన్సీ ఉన్నా వాటిని మంచిగా నార్మలైజ్ చేసుకోవడానికి ఇలా హెల్త్లో అన్నీ వస్తాయి. లైక్ మనం కొత్త హాబీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీకి తగ్గట్టు ఆ కేటగిరీ హాబీని అయితే ఇంక్లూడ్ చేసుకుందాం. హెల్త్లో అయితే జిమ్కి వెళ్ళడం, లేకపోతే ఏదైనా వర్కౌట్ చేయడం, ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, జుంబా చేయడం ఇలాంటివన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీలో మనకి వెల్త్ అంటే మనం ఎలా ఉండాలి అంటే మన పాజిటివ్ మైండ్, మెయిన్గా మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటే మనము ఏదైనా చేయొచ్చు. సో ఆ పీస్ ఆఫ్ మైండ్కి మనం ఏమేమి చేయొచ్చు, ఏదైనా యాక్టివిటీ కానీ, ఏదైనా ట్రిప్కి వెళ్ళడం కానీ, ఏదైనా కొత్త కొత్త ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇలాంటివి. నెక్స్ట్ థర్డ్లో ప్రొఫెషనల్. సో మనము ఏ జోన్లో అవుతున్నామో, ఏ ఫీల్డ్లో అవుతున్నామో దాంట్లో ప్రోగ్రెస్ అవ్వడం. మనం ఎప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా కానీ మనకి ప్రోగ్రెస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఫస్ట్ ప్రయారిటైజ్ పెట్టుకొనేసి మంచిగా ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నాం. సో ఈ పొజిషన్కి ప్రమోట్ అవ్వాలి. సో ఏమేం చెయ్యాలి, ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి ఇవన్నీ మనకే తెలుస్తాయి. సో ఇలా పాయింట్స్లో ప్రొఫెషనల్లో పెట్టుకోవాలి. అండ్ థర్డ్లో వచ్చేసి ఫైనాన్స్ అనేది చాలా ఇష్టం. మెయిన్గా ఈ ప్రపంచమే డబ్బుతో నడుస్తుంది. సో మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత క్రెడిట్ అవుతుంది, ఎంత డెబిట్ అవుతుంది, మనం దేనికి ఖర్చు చేస్తున్నాం, ఇలా మనం ఏమేమి కొనాలనుకుంటున్నాం, లైక్ మనకు కూడా ఒక షాపింగ్ లిస్ట్ లాగా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. సో దట్ మనకి ఇంపార్టెంట్ అయినవే మనం కొనుక్కుంటాం, అన్ఇంపార్టెంట్ కానివి మనం రాసుకోం కాబట్టి మన మైండ్లో కూడా ఉండదు. సో మనం ఇలా ఓవర్ షాపింగ్ చేయడం కాకుండా అండ్ ఆల్సో డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా 4 కేటగిరీస్ చేసేసుకున్నాక స్టెప్ 3 ఏంటంటే పింట్రెస్ట్లోకి వెళ్ళి మనము దీనికి సంబంధించిన పిక్చర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం.
ఫర్ ఎగ్జాంపుల్ పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేశాక మనము యాప్లోకి వెళ్ళి సర్చ్ బటన్లో విజన్ బోర్డ్ అని నొక్కితే కొన్ని పిక్చర్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మనకు విజన్ బోర్డ్ ఇలా ఉంటుందని మీకు తెలుస్తుంది. అండ్ దీంట్లో మనకు కావాల్సిన కేటగిరీ వైజ్, ఒకవేళ ఇప్పుడు నేను జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా, సో మంచి ఒక అమ్మాయి ఫోటో మంచిగా ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఉన్న, టోన్ ఉన్న బాడీ, అంటే మంచిగా ఒక జిమ్ అవుట్ఫిట్ వేసుకొని అలాంటి ఒక పిక్చర్ కావాలనుకుంటే మనం అలా టైప్ చేయొచ్చు. ఫిట్ జిమ్ గర్ల్ అని నొక్కితే ఇలా వస్తాయి పిక్చర్స్. సో అవి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మనకి హెల్తీ ఫుడ్ తినాలని ఉంటే మంచిగా ఫుడ్ ఓవర్ ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ కానీ, లేకపోతే అన్ని హోల్ ప్రోటీనిషియస్ ఫుడ్, అంటే ప్రోటీన్, కార్బ్స్, విటమిన్స్, ఇలా ప్రతి ఒక్కటి గుడ్ ఫ్యాట్స్, ఇలా మొత్తం ప్లాటర్ ఉన్న ఒక ఫుడ్ మీల్ కానీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి ఏమైనా ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే ఆ ట్రిప్స్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఇలా మనము 4 కేటగిరీస్గా చేసుకుంటాం. హెల్త్, వెల్త్, ప్రొఫెషనల్, ఫైనాన్షియల్స్ అనేసి ఇలా మనం 4 కేటగిరీస్ పెట్టుకున్నాం కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మనము పాయింట్స్ రాసుకున్నాం కదా, దాన్ని బట్టి మనము ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇదన్నమాట మన 3rd పాయింట్. అండ్ మన 4th పాయింట్ ఏంటి అని అంటే, మన 4th స్టెప్లో మనం డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ ప్రింటర్ షాప్కి వెళ్ళేసి మొత్తం డౌన్లోడ్ చేసుకోవడం. అండ్ ఆల్సో స్టేషనరీలో దానికి కావాల్సిన సప్లైస్, లైక్ ఏంటంటే ఇలా కార్డ్బోర్డ్స్ దొరుకుతాయి మనకి, కార్డ్బోర్డ్స్ కానీ ఏమైనా థర్మోకాల్ షీట్స్ కానీ, దాంట్లో మనము పిక్చర్స్ అనేది ఇలా తీసి పెట్టుకుంటాం కదా, దీన్ని అన్నీ స్టిక్ చేసేయడమే. అండ్ దీనికి కావాల్సింది ఇంకో గమ్ అయితే సరిపోతుంది, అండ్ ఒక సిజర్స్. సో ఇవి తీసేసుకొని మనము మంచిగా కట్ చేసుకొని దీంట్లో పేస్ట్ చేసేసుకున్నాక మన 5th పాయింట్ ఏంటి అంటే, మనకి ఐ విజన్, మనం రోజు చూసే ప్లేస్ దగ్గర ఇవన్నీ స్టిక్ చేసుకోవడం. అండ్ ఆల్సో మీకు కావాలనుకుంటే మీరు జర్నల్ యూజ్ చేస్తారంటే డైరీ, ప్లానర్, దాంట్లో కూడా ఒక విజన్ బోర్డ్ లాగా క్రియేట్ చేసుకోండి. 2 పేజెస్లో మనకి మంచిగా గుర్తుంటుంది, మనం రోజు యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇలా ఈ సింపుల్ 5 స్టెప్స్తో మనమైతే విజన్ బోర్డ్ని ఇంత మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకి మోటివేషన్ దొరుకుతుంది. ఎప్పుడు మనకి మోటివేషన్ అవ్వాలి అనుకుంటాం కదా, సో మన విజన్ బోర్డ్ని చూస్తే మనకు మోటివేషన్ వస్తుంది. అండ్ మనం ఏమేమి చేయాలో మనకు ఎప్పటికీ గుర్తుంటుంది. అండ్ ఆల్సో ఏమేమి వదిలేయాలి అనేది, మీ 2025 అనేది గ్రేట్ స్టార్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీ విజన్ బోర్డ్ని అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ విజన్ బోర్డ్ అనేది ఇప్పుడు 2025లో బాగా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా విజన్ బోర్డే. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకైతే బాగా నమ్మకం ఉంది కాబట్టి నేను కళ్ళు మూసుకొని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బికాజ్ నా థాట్స్ ఏవైనా నాకు విజువల్గా కనిపిస్తే ఐ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్. సో ఒకవేళ మీరు కూడా నా టిప్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. విజువల్గా కనిపిస్తే ఐ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్. సో ఒకవేళ మీరు కూడా నా టిప్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. మీరు ఒకవేళ వీడియో ఎండ్ వరకు, అంటే ఇక్కడి వరకు చూసినట్టయితే వీడియో మీకు ఎంతో కొంత ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. అండ్ ఆల్సో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వీడియోస్ చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you in my next video. Until then, keep smiling and stay positive. Bye guys.